పాకిస్తాన్ విషయంలో భారత్ ఏం చేస్తుందన్న దానిపై అనేక కోణాల్లో చర్చలు సాగుతున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి మొదలు పెడితే గ్రౌండ్ అటాక్స్ దాకా భారత్ ముందు చాలా అవకాశాలే ఉన్నాయి. ఏ యాంగిల్లో అటాక్ చేసినా పాకిస్తాన్ మన ముందు నిలబడలేదు. అయితే ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన చర్చ జాతీయ స్థాయిలో సాగుతోంది. పాకిస్తాన్ భారత్ మీద దశాబ్దాలుగా కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తోంది. ఉగ్రవాదులను మన మీద ఉసిగొల్పుతోంది. వారికి ఆర్థిక ఆయుధ సహకారం అందిస్తోంది. మనం కూడా పాకిస్తాన్ విషయంలో అలానే కోవర్ట్ ఆపరేషన్స్ చేయాలని ప్రత్యేక బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్ అండగా నిలిస్తే పాకిస్తాన్ సంగతి అంతే అన్న చర్చ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ భారత భూభాగంపైకి వారిని ఎగదోస్తూ ఇన్నాళ్లు వార్తల్లోకెక్కిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రమూకల కేంద్రంగా మరో కోణంలో తన ఉనికిని చాటుకుంటోంది. ఏ టెర్రరిస్టులకైతే పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందో అదే టెర్రరిస్టులు ఇప్పుడు పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తారు. ఏడాదిలో ప్రతిరోజు పాకిస్తాన్లో ఎక్కడో ఒక చోట ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడం ఎలాగో తెలియక కిందా మీద పడుతోన్న ఉగ్రదేశాన్ని ఇప్పుడు బలూచ్ బాంబ్ మరింతగా బెంబేలెత్తిస్తోంది. దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న బలూచ్ వాసులు పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దశాబ్దాలుగా తమని తీవ్రంగా అణచివేస్తున్న పాక్ మీద తాజాగా బలూచ్ మిలిటెంట్స్ జరిపిన దాడి, ట్రైన్ హైజాక్ ఎపిసోడ్ అనేక కోణాల్లో పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని అంతర్జాతీయ సమాజం ముందు నగ్నంగా నిలబెట్టాయి. నిజానికి బలూచ్ మిలిటెంట్స్తో భారత్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసిన సమయంలో కూడా బలూచ్ మిలిటెంట్స్కి భారత్ అండదండలున్నాయని పాకిస్తాన్ ఎప్పట్లానే కారుకూతలు కూసింది. ఇప్పుడు నిజంగానే బలూచిస్తాన్ వేర్పాటువాదులకు భారత్ అండగా నిలిచి పాకిస్తాన్కి చుక్కలు చూపించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. వీటితో పాటు పాకిస్తాన్ మీద దాడులకు సంబంధించి భారత్ ముందు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో మోదీ సర్కార్ దేన్ని ఎంచుకుంటుందన్న దానిపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఒక ఆప్షన్, రెండు బాలాకోట్ స్ట్రైక్స్, దీన్ని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్స్ కు ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ కు ఇది రెండవది. మూడవది మీకు గ్రౌండ్ ఆపరేషన్స్, అంటే సరిహద్దు పైన ఎల్ఓసి క్రాస్ చేసి, ఇది గతంలో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా 2011లో 2013లో రెండు సందర్భాల్లో పాకిస్తాన్ ఫార్వర్డ్ పోస్ట్ను మన ఆర్మీ ధ్వంసం చేసి వచ్చింది అని తర్వాత సంబంధిత ఎక్స్పర్ట్స్ రాస్తున్నారు. కానీ అప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి ఇది పబ్లిసిటీ అంశం అని అనిపించలేకపోవచ్చు. అందువల్ల పబ్లిసిటీ కాలేదు కనుక మనకు తెలియదు, ఎందుకంటే ఇలాంటివి ప్రచారం కన్నా ఎక్కువ ప్రయోజనం ముఖ్యం కనుక. సో అందువల్ల అదొక థర్డ్ ఆస్పెక్ట్, గ్రౌండ్ ఆపరేషన్స్. ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ తరహాలో టార్గెటెడ్ ఎలిమినేషన్స్, అంటే జిహాదీ లీడర్లనే టార్గెట్ చేస్తూ, అంటే ఇప్పటి వరకు మన బాలాకోట్లో జరిపింది టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ అటాక్ చేసాం. అంటే ఎవడు ప్రామినెంట్ టెర్రరిస్ట్ మనకి ఎవడు చనిపోయినట్టయితే రాలే. సో ఇది ఇప్పుడు మసూద్ అజరు, హఫీజ్ సయీద్, ఈవెన్ పాకిస్తాన్ అయితే తమ ఆర్మీ చీఫ్ కూడా అటాక్ చేస్తారేమో అని అనుమానం ఉన్నట్లుంది. మరోవైపు పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేలా మోదీ సర్కార్ కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ముష్కర దేశానికి IMF బెయిలౌట్ ప్యాకేజ్ పై మోదీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాక్కు $7 బిలియన్ రుణ సదుపాయంపై మే 9న IMF బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ రంగంలోకి దిగారు. పాకిస్తాన్కి లోన్ ఇస్తే ఆ డబ్బు మొత్తం ఉగ్రవాదుల చేతుల్లోకి మళ్లుతుందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని IMF సభ్యులకు వివరించారాయన. పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొద్దని కోరారు. ఈ మేరకు భద్రతా మండలి నాన్ పర్మనెంట్ సభ్య దేశాలతో చర్చలు జరిపారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. మరోవైపు సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాల్లో భాగంగా రైతులు తమ పంటలను తీసుకెళ్లాలని భారత సైన్యం కోరుతుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రమూకలను తరలించడం మీద దృష్టి పెట్టింది. పాకిస్తాన్ ఉగ్ర స్వరూపాన్ని తెలిపే ఈ చర్యలను ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి.